హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ క్రియేటివ్ కార్నర్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే చూస్తున్నారు కదా, మా చెల్లిని హాస్టల్కి పంపించడానికి మొత్తం రెడీ చేసేసాం. సో పంపిస్తూ ఉన్నాం. ఇంటి దగ్గర ఏడ్ చేస్తూ ఉంది. ఇంకా మా అక్క వాళ్ళు సర్ది చెప్తూ ఉన్నారు. ఆ పాప కన్నా ముందు వాళ్ళకే ఏడుపు వస్తుంది చెప్పాలంటే ఆ పాపను పంపించడానికి. బట్ వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఆ పాపకి చెప్తూ ఉన్నారు. ఇంకా నేను వెళ్తున్నాను మా చెల్లిని హాస్టల్లో వదిలిపెట్టడానికి. చూడ్డానికి అట్లా కనిపిస్తున్నా, బట్ నేను కూడా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. ఇంటికి హాస్టల్కి చాలా అంటే చాలా డిస్టెన్స్. మా ఇల్లు ఇక్కడ ఎంబసీ టెక్ పార్క్ మాన్యత దగ్గర ఉంటే ఎలక్ట్రానిక్ సిటీ మా చెల్లి హాస్టల్. సో మీకే అర్థమైపోయి ఉంటుంది ఎంత లాంగ్ డిస్టెన్స్ అనేది. ఈ జర్నీ చేయడానికే సగం ఒకలాగుంటుంది. అందుకే వాళ్ళిద్దరూ రావాలనుకున్నారు, కానీ అందరూ ఎందుకు టైర్డ్ అయిపోవడం అనేసి వాళ్ళని ఇంట్లోనే ఉండమని చెప్పేసి ఇంకా నేనే వెళ్తున్నాను వదిలిపెట్టడానికి. మా చెల్లి అయితే కార్లోనే నాతో ఉన్నా కూడా నాతో మాట్లాడట్లేదు, అస్సలు మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంది. దీనంతటికి మెయిన్ రీజన్ నేనే. లైక్ తనని ఇక్కడ చదివిపించాలని చెప్పి జాయిన్ చేయించింది అంతా. బట్ నేను చూస్ చేసుకోవాల్సింది సిటీ మధ్యలో ఎక్కడన్నా వెతుక్కోవాల్సింది. హాస్టల్ లాంగ్ అయిపోవడం వల్ల మేము ఎప్పుడన్నా అక్క వాళ్ళు ఎప్పుడన్నా నేను లేనప్పుడు వెళ్ళి చూడడానికి కూడా చాలా కష్టం, చాలా లాంగ్. లిటరలీ 2 hours పడుతుంది వీక్ డేస్లో అక్కడికి రీచ్ అవ్వడానికి. లైక్ ఇంటి దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళడానికి. సో మేమైతే రీచ్ అయిపోయాం కాలేజ్ దగ్గరికి, కొంచెం దగ్గరకు వచ్చేసాము. బెంగళూరులో ఉన్న శ్రీ చైతన్యలోనే. ఎక్కడికి వచ్చిన చైతన్య నారాయణ తప్పితే మనకి వేరే ఆప్షన్ ఉండదు కదా. బట్ ఇక్కడే చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే క్యాంపస్ వాజ్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. ఇది నార్మల్ ఇంటర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ లాగా అయితే అస్సలు ఉండదు. ఒక టైప్ ఆఫ్ మినీ యూనివర్సిటీ లాగా ఉంటుంది. చాలా బాగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు ఇదంతా. ఇక్కడే స్కూల్ ప్లస్ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ అండ్ అన్నీ సపరేట్గా పెద్దగా ఉంటుంది క్యాంపస్ మొత్తం. నేను క్యాంపస్ మొత్తం తీయాలి అనుకున్నాను, బట్ మా చెల్లి ఏడుస్తుంది, నేను అదొకలాగున్నాను, మొత్తం తీయలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం లైక్ ఈ కాలేజ్ టూర్ లాగా చేసి చూపిస్తాను. మేమైతే ఇక్కడికి తన క్యాంపస్ దగ్గరికి వచ్చేసి తన లగేజ్ మొత్తం తీసుకొని తన కొత్త రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. ముందు వేరే రూమ్ ఉండేది, అంటే జూనియర్స్కి ఒక బ్లాక్ ఉంటుంది, సీనియర్స్కి ఒక బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు తను సెకండ్ ఇయర్ కాబట్టి ఇంకో బ్లాక్ ఇచ్చారు. ఆ బ్లాక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రూమ్ అలాట్ చేసుకోవాలి మేము. సో ఇంకా తను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లగేజ్ ఏం ఎత్తుకొని రాలేదు, ఇక్కడ నుంచి అన్నీ ఇక్కడ పెట్టేసి వచ్చేసింది. ఇంకా మేము ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవన్నీ అక్కడికి రూమ్కి షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూసారు కదా, అందరూ ఈరోజే వచ్చినట్టున్నారు హోమ్ నుంచి, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మేడం రూమ్స్ అలాట్ చేస్తున్నారు, కొత్త రూమ్స్. ఫస్ట్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి మంచి రూమ్స్లో ఉండిపోయారు. తిని కొంచెం లేట్ అయింది, గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు. మళ్ళీ నేను ఉండను అని చెప్పి ఏడ్చేసరికి నేను మేడంని రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న చోటుకి షిఫ్ట్ చేయించాను. ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు రూమ్ అయితే చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి. సో ఇదే రూమ్ మా చెల్లి వాళ్ళది, చూడండి. వాళ్ళే లాకర్స్ ప్రొవైడ్ చేస్తారు, లాకర్స్ అవి అండ్ బెడ్స్ ఇవంతా ఉన్నాయి. ఇంకా రూమ్లోకి ఎవ్వరు రాలేదు, ప్లస్ వాళ్ళ లగేజ్ అంతా కలిపి క్లమ్జీగా ఉంది. అండ్ అటు సైడ్ వచ్చి వాష్రూమ్ ఉంటుంది. రూమ్కి 2 washrooms ఇచ్చారు, చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు మనం, ఏ ఇబ్బంది లేకుండా. ఇంకా విండో వ్యూ చూడండి మీరే, అసలు ఏదో ఊటీలో ఉన్నట్లు ఉంది. అసలు ఆ విండో ఓపెన్ చేస్తే చల్లగా అట్లే బ్రీజ్ అయితే ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగుంటుందని. ఫస్ట్ ఇయర్ బ్లాక్ కంటే ఇది ఇంకా బాగుంది. ఫస్ట్ ఇయర్ది కూడా చాలా బాగుంటుంది, బట్ సెకండ్ ఇయర్కి ఇంత మంచిది ఇస్తారు అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదన్నమాట రూమ్. 2 windows ఇచ్చారు, ఒకటి కూడా కాదు 2 ఇచ్చారు. ఫుల్గా గాలి వస్తుంది, అస్సలు ఇంకా ఏ ఇబ్బంది లేదు తనకైతే. బట్ మనం లేం కాబట్టి ఖచ్చితంగా ఏడుస్తుంది, కానీ నేను ఉన్నంతసేపే ఏడుస్తుంది. నేను వెళ్ళిపోయాక వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకా నేను ఇవంతా సర్దిచ్చి వెళ్దాం అనుకున్నా, కానీ తను వద్దని చెప్పేసింది. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను thumbnail కోసం ఫోటో అయినా తీపించుకుందామని ఫోటో తీసుకోవడానికి నిలబడితే తను ఏడ్చడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఇంకా తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. ఈసారనే కాదు, ఎవ్రీ టైం ఆ పాప కన్నా నేనే అక్కడ ఎక్కువ ఏడుస్తాను, అందరికీ తెలిసిందే. ఏంటంటే ఈసారి వాళ్ళ ఫ్రెండ్
క్యాప్చర్ చేస్తా కూర్చుంది. నేను వ్లాగ్స్ చేస్తానని నా పాపకు తెలుసు, సో పెట్టుకుంటానేమో అని చెప్పి తీసిందంట. నాకు బాగా యూజ్ అయింది. బట్ ఏడుపు అనేది మాత్రం చాలా నిజమే. అది నార్మల్గానే నేను నాకు కొంచెం క్లోజ్గా ఉంటే ఏడుస్తా, అలాంటిది షీఈ్ లైక్ నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది చెప్పాలంటే. సరేలేండి. ఇంకా తనకి ఏడ్చొద్దు అని చెప్పి బాయ్ చెప్పి వచ్చేస్తున్నా. అసలు నేను సర్దిస్తాను అని కాసేపు ఉంటానంటే కూడా నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్పింది, నేను ఎక్కువ ఏడుస్తానని. ఇంకా నేను స్టార్ట్ అయిపోతూ ఉన్నా. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మీరు ఏడ్చకుండా ఉండండి అక్క, మేము బాగా చూసుకుంటామని చెప్పింది. చాలా మంచిది ఆ అమ్మాయి కూడా. ఇంకా తను వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోతూ ఉన్నాను. నేనైతే కాలేజ్ వెతికి ది బెస్ట్ చూసుకున్నా. అంటే చైతన్య అంటే టార్చర్ అని మనం అనుకోకూడదు. ఇక్కడ పిల్లల్ని అయితే బాగా చూసుకుంటారు. నాకు వార్డెన్ మామ్ చాలా క్లోజ్. అండ్ ఇక్కడ చూసారు కదా ఇంతకుముందు చిన్న మూమెంట్, పిల్లలకి ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇస్తారు, స్నాక్స్. ఈరోజు అయితే వాటర్ మిలాన్ ఇచ్చారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తెలుగు స్టేట్ నుంచి వచ్చాం కదా, కొంచెం మనకి కావాల్సినట్లే ఉంటుంది. ఫుడ్ కూడా బాగుంటుంది. చాలామంది పిల్లలు ఉన్నారు. అసలు పెద్ద క్యాంపస్ ఇది. ఇందాక మనం ఒక బ్లాక్ నుంచి పాస్ అయ్యాం కదా, అక్కడ ఉండేది తను ముందు. లేదప్పుడు తను అక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అనమాట బయట గేట్ వరకు. నేను వెళ్ళే వరకు చూసి ఏడుస్తూనే ఉండేది. స్టార్టింగ్లో అయితే నేను ఈ వేలో పోతూ నేను ఏడ్చుకుంటూ పోయేదాన్ని. ఇంకా ఈ 1 ఇయరే బెస్ట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇవన్నీ ఫేస్ చేయాలి కదా. సో ఇదన్నమాట. ఇక్కడంతా అటుపక్క స్కూల్ ఉంటుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు. ది బెస్ట్ ప్లేస్ ఇది. అంటే బాగా చదువుకోవచ్చు, వాళ్ళు బాగా చూసుకుంటారు. ప్లస్ ఎంటర్టైన్మెంట్ కూడా, పిల్లలకి స్ట్రెస్ ఇవ్వకుండా అన్నీ మంచిగా చేస్తారు. అవన్నీ నేను ఈసారి బాగా చెప్దామనేసి ఇప్పుడు ఏవి మెన్షన్ చేయట్లేదు. చాలా బాగుంటుంది. నా పర్సనల్గా నేను మా చెల్లి దగ్గర అన్నీ వింటూ ఉంటాను కాబట్టి నాకైతే బాగా నచ్చింది. స్ట్రెస్ మరీ అంత ఇవ్వరు ఖచ్చితంగా, బట్ బాగా చదివిపిస్తారు. అండ్ పిల్లలకి ఆడుకోవడానికి కానీ పేరెంట్స్ విజిటింగ్కి వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో పెద్ద గ్రౌండ్, ఒక పార్క్ లాగా అరేంజ్ చేశారనమాట. మనం సండే పేరెంట్స్ వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని పిల్లల్ని మీట్ అయ్యి వాళ్ళకి ఏమైనా తినిపించి రావచ్చు. ఇంకా నాకు చూడండి ఏడుపు వస్తుంది. మరి ఏడుస్తూ తీసుకోలేను కదా వీడియో. సో ఇంకా నేనైతే రిటర్న్ తిరుపతికి వెళ్ళాలి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మళ్ళీ వెళ్తాను. యాక్చువల్లీ ఇటే బస్ ఎక్కేద్దాం అనుకున్నా, బట్ ఒకసారి వెళ్దామని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళేసి అటు నుంచి అటే మళ్ళీ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాను. కొంచెం తర్వాత ఇంకా తిరుపతికి రీచ్ అయిపోయాను అనమాట. మనం ఏం చేసినా సర్ప్రైజులు అని చెప్పి నేను మా అమ్మకి చెప్పకుండా తిరుపతికి వచ్చాను. మా మమ్మీ ఇంట్లో లేదు తీరా చూస్తే. బట్ కీస్ ఎక్కడ ఉంటాయి నాకు తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా ఫుడ్ లేకుండా ఉండే, మళ్ళీ ఏదో ఆర్డర్ పెట్టుకొని తినేసి ఇంకా పడుకున్నా. అయినా మళ్ళీ పడుకొని లేచి చూసే వరకు మా మమ్మీ రాలేదు. ఇంకా ఫోన్ చేసి నార్మల్గా మా మమ్మీకి తెలియకుండా నేను బెంగళూరులో ఉన్నట్టే మాట్లాడి, ఎక్కడున్నావంటే ఇట్లా టెంపుల్ దగ్గర ఉన్నాను ఆంటీ వాళ్ళతో మాట్లాడుతూ అని చెప్పింది. సరే అని చెప్పి నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. మా స్కూటీ కూడా వర్క్ అవ్వట్లేదంట 2 days నుంచి. స్కూటీ ఇంట్లోనే ఉంది, బట్ వర్క్ అవ్వట్లేదని నేను నడుచుకొని వెళ్తూ ఉన్నాను. వెళ్ళి మా మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చా. షాక్ అయింటాను. ఇంకా మా మమ్మీతో మాట్లాడి చేసుకొని పానీపూరి తినడానికి వచ్చాం. పానీపూరి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే ఇంకా మూడ్ ఆఫ్లోనే ఉన్నా. నేను బయలుదేరేటప్పుడు మా అక్క ఏడ్చింది. వాళ్ళు నన్ను చాలా బెగ్ చేశారు, ఇంకా సండే వరకు ఉండని. నేనే మా మమ్మీ కోసం వచ్చేసాను. సో నా సిస్టర్స్ని అయితే నేను చాలా మిస్ అవుతున్నా. లైక్ ఏడుపు వస్తుంది. సో ఇవాళ వీడియో అయితే ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.